హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ కింగ్ గా పేరు తెచ్చుకున్న బ్రహ్మానందం గారి గురించి. ఆయన పేరు కన్నెగంటి బ్రహ్మానందం, కానీ మనకు బ్రహ్మిగా సుపరిచితం. 1200కు పైగా సినిమాల్లో నటించి గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ లెజెండ్ జీవితంలో ఆనందాలు, విషాదాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన ఘటనలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఈ వీడియోలో చూద్దాం. బ్రహ్మానందం గారు 1956 ఫిబ్రవరి 1న ఆంధ్రప్రదేశ్లోని సత్తెనపల్లి సమీపంలో ముప్పాళ్ల గ్రామంలో జన్మించారు. ఎంఏ తెలుగు చదివి అత్తిలిలో లెక్చరర్ గా పనిచేశారు. కానీ ఆయన కళ నటన వైపు తీసుకెళ్లింది. 1985లో డీడీ తెలుగులో పకపకలు షోతో ఎంట్రీ ఇచ్చి 1987లో ఆహనా పెళ్ళంట సినిమాతో హిట్ కొట్టారు. అప్పటి నుండి మనీ, యమలీల, రెడీ లాంటి సినిమాలతో కామెడీలో తిరుగులేని స్థానం సంపాదించారు. ఆయన జీవితంలో కొన్ని విషాద ఘటనలు కూడా ఉన్నాయి. 2019లో గుండె సమస్యతో ముంబైలోని ఆసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆ సమయంలో అభిమానులు, కుటుంబం ఎంతో ఆందోళన చెందారు. ఇంకో సంఘటన ఏంటంటే 2015లో ఆయన సన్నిహిత స్నేహితుడు, కామెడీ నటుడు ఎంఎస్ నారాయణ గారు మరణించారు. ఈ ఘటన ఆయన తీవ్రంగా కదిల్చివేసింది. మేము సోదరుల్లాంటి వాళ్లమని కన్నీళ్లతో చెప్పి ఆయన బాధను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. బ్రహ్మానందం గారు చిన్నప్పుడు నాటకాలలో నటించేవారు. 1968లో నర్సారావుపేటలో జరిగిన ఇంటర్ కాలేజ్ నటన పోటీలో మొద్దబ్బాయి పాత్రలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు గెలిచారు. ఆ అవార్డు ఆయన నటన ప్రయాణంలో మొదటి గుర్తింపు. ఇంకో ఫన్నీ ఘటన ఏంటంటే ఆయన ఇంట్లో ఆయన చేసిన వంటకాలకు హీరో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లు ఫ్యాన్లని మీకు తెలుసా? ఆయన వంట చాలా రుచిగా ఉంటుందట. ఒకసారి షూటింగ్ సమయంలో ఆయన చేసిన ఆహారం తిన్న చిరంజీవి గారు కూడా బ్రహ్మి, నీ వంట సినిమాల్లో నటనలాగే అద్భుతమని మెచ్చుకున్నారు. ఆయన తన ఇంట్లో దర్శకుడు జంధ్యాల గారి పెద్ద ఫోటో పెట్టుకున్నారు. ఎందుకంటే జంధ్యాల గారే ఆయన్ని సినిమాల్లోకి తీసుకొచ్చారు. ఆ గౌరవం ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు. అంతేకాదు 2008లో ఒక ఫెలిసిటేషన్ ఈవెంట్లో ఆయన టాప్ 11 సినిమాల లిస్ట్ చెప్పారు. అందులో ఆహనా పెళ్ళంట మొదటి స్థానంలో ఉంది. ఇంకా ఆయన ఒకసారి, నేను ఎప్పుడూ గురువు దగ్గర నటన నేర్చుకోలేదు, అంతా స్వయంగా నేర్చుకున్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఘటనలను దాటి ఆయన 6 నంది అవార్డ్, 2 ఫిలింఫేర్ అవార్డ్ సాధించారు. 2009లో పద్మశ్రీతో సత్కరించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్నారు. ప్రతిష్టాత్మకమైన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో అత్యధిక సినిమాలు నటించినందుకు చోటు దక్కించుకున్న ఏకైక హాస్య నటుడు. ఆయన లక్ష్మి గారిని వివాహం చేసుకున్నారు. వీరికి 2 కొడుకులు, రాజా గౌతమ్, సిద్ధార్థులు. స్కల్ప్చర్ చేయడం, స్కెచ్లు వేయడం ఆయన హాబీలు. స్వామి వివేకానంద, జిడ్డు కృష్ణమూర్తి రచనలు చదవడం ఇష్టం. బ్రహ్మానందం కేవలం నటుడు మాత్రమే కాదు, చిత్ర కళాకారుడనే విషయం తెలిసిందే. విరామ సమయంలో ఆయన దేవుళ్ల చిత్రాలను గీస్తూ వాటిని హీరోలకు, సన్నిహితులకు బహుమతిగా ఇస్తుంటారు. ఒకప్పుడు విద్యార్థులకు పాఠాలు బోధించిన బ్రహ్మానందం నేడు తిరుగులేని నటుడిగా తన పేరు చరిత్రలో లిఖించుకున్నారు. ఇటీవలే మీ బ్రహ్మానందం పేరిట తన ఆత్మకథ రాసుకున్నాడు. ఈ పుస్తకాన్ని మెగాస్టార్ రామ్ చరణ్ కు అందించారు. పెద్దగా వివాదాల జోలికి పోలేదని, కానీ తనలో సంఘర్షణలకు పుస్తక రూపం ఇచ్చుకున్నాడు బ్రహ్మానందం. నేటి తరానికి బ్రహ్మానందం గారి జీవిత ప్రస్థానం స్ఫూర్తిదాయకం. బ్రహ్మానందం గారు నవ్వులతో పాటు కష్టాలను, ఆసక్తికర జీవిత ఘటనలను అనుభవించిన గొప్ప వ్యక్తి. ఆయన జీవితం మనకు స్ఫూర్తి. ఈ వీడియో నచ్చిందా? ఆయన ఏ సినిమా మీ ఫేవరెట్? కామెంట్స్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.